మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పవిత్రమైన శుభనామమున ఆగస్టు మాసం 8వ నెల 27వ తారీఖు చక్కటి బుధవారం, అద్భుతమైన బుధవారము తెల్లవారుతుండగా వర్షపు సిరుజల్లుల మధ్య శ్రేష్టమైన ఉదయకాలపు శుభోదయం మరొకసారి మనం మేలుకొనగానే దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన, దేవుడు మన కొరకు నిర్ణయించి కేటాయించబడిన ఓ చక్కటి పగటికాల దినమును మనము స్వీకరించి నేటి పగటికాల ప్రారంభపు గడియల్లో మరొక్కసారి మన ప్రయాణం, మన జర్నీ, మనము మొదటి ఈ పగటికాల ప్రారంభపు గడియల్లో యేసుతోనే మొదటి పలకరింపును మనం పలకరించి ఆయన కృపచేత నేటి దినమును కొనసాగించటానికి పరిపూర్ణత కలిగి దైవ సన్నిధికి విచ్చేబడిన మనం అందరం ఆయన కృపచేత బలపరచబడబోతున్నాం. ఇప్పటి వరకు చక్కటి ఆత్మీయమైన గీతాలు పాడి సృష్టికర్త నామస్మరణలో మనం తరించాం. ఈ శ్రేష్టమైన సమయమందు ఒక్కసారి మనం అందరం లేచి నిలబడదాం. దేవుడు జీవాధిపతి అయిన ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైనటువంటి అరుణోదయ స్తుతి నైవేద్యపు ఆరాధనలో మరి యొక్క పగటికాల దినమును దయా కిరీటంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధరింపజేసినందుకు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా రాత్రి వేళ మన దేహానికి కావలసిన సకల శ్రేష్టమైన విశ్రాంతిని దేవుడు మనకిచ్చినందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి పగటికాల మన దినపరిచర్యలో రాకపోకలలోను వ్యవసాయం, వ్యాపారం, చేతివృత్తులు, ఉద్యోగం, ఆయా కార్యక్రమాలన్నిటిలో పరమ తండ్రి తన హస్తాన్ని చాపి నేటి దిన పరిచర్య అంతటిలో మనకు తోడుగా ఉంటుందనుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాలపు శుభోదయం ఆయా చోట్ల కాలేజీల్లో, అలా హాస్టల్లో, అలాగే పిల్లలు సుదీర్ఘ దూర ప్రాంతాల్లో చదువుతున్న బిడ్డలను బట్టి, అదేవిధంగా ఎక్కడెక్కడైతే పిల్లలు ప్రతిరోజు వెళుతూ వస్తున్న వ్యానులు వెళ్ళి వస్తున్న వారి కాపుదలను బట్టి పిల్లలు విద్యలో గొప్పగా దేవుడు దీవించి వారిని నడిపిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి కాల దినములో ఎక్కడ చీక శక్తులు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, అలాగే సాతానుడు ఎక్కడ ఎవరిని బంధించున్నాడో వాళ్ళందరికీ నా దేవుడు విడుదల, విమోచనిస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి కాల ఉదయకాలపు శుభోదయం ఎవరైతే దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, నయము కాక తీవ్రమైన జబ్బులతో ఈ మలేరియా, టైఫాయిడ్ వాతావరణ ప్రభావం వల్ల భయంకరమైన బలహీనతలకు గురైన చిన్నలు మొదలుకొని పెద్ద వయసు వచ్చు వారికి ప్రతి ఒక్కరికి నా దేవుడు సంపూర్ణ స్వస్థతనిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా నేటి కాల ఉదయకాలపు శుభదినమున ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయి ఆపరేషన్ నేటి దినము జరుగుతున్నాయో, ఎవరెవరికైతే ఆపరేషన్ జరిగి కోలుకుంటున్నారో వాళ్ళందరిని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదే విధముగా గర్భఫలము, అలాగే సంతానము లేక ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలలో మంచి సంతాన ప్రాప్తి కలుగునట్లు, అలాగే అనేకులకు కుటుంబాలలో ఉన్న శ్రమ, కన్నీళ్లు, కలవరాలు, అప్పులు, సమస్యలు ప్రతి వాటి నుంచి దేవుడు విడుదల, విముక్తినిచ్చే దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం.
స్తోత్రం, 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 స్తోత్రం. అదే విధముగా తనను ఆశ్రయించినటువంటి ప్రజలందరినీ దీర్ఘాయుష్యమంతులుగా నా దేవుడు జరిగిస్తున్నందుకు, వారిని దీవిస్తున్నందుకు, వారి కార్యాలన్నిటినీ నా దేవుడు సఫలపరుస్తున్నందుకు చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన ప్రాంత ప్రజలందరిని బట్టి, గ్రామాలు, ప్రజలు, రాష్ట్రం, సకల లోక చెరునందరిని బట్టి, ముఖ్యంగా ఈ ఉదయకాల వేళ పరిచారకులను బట్టి, ఆయన సాన్నిధ్యానికి నడిపించిన జనాంగాన్ని బట్టి, సేవకులను బట్టి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. నేటి దినమందున్న ఈ మరణ గడియలు, రోగ గడియలు, ప్రమాద గడియలు, అవమానం, కీడు, ప్రాణ సంఘటనమైన గడియలు, ప్రాణ నష్ట గడియలు లేకుండా నేటి దినమును దేవుడు ప్రక్షాళన చేసి దీవెనకరమైన దినముగా, సంతోషకరమైన దినముగా, నెమ్మదికరమైన దినముగా సాగునట్లుగా దేవుడు నేటి దినమును మన కొరకు సిద్ధపరుస్తున్నందుకు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అనే దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుడైన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ శిరస్సు వంచి చేతులు జోడించి, ప్రభా నీ దయ వలన మరొక నూతనమైన రోజు మా కొరకు నిర్ణయించబడి కేటాయించావు నాయన. మేము కనులు తెరవగానే మీ కొరకు ఒక పగటికాల దినమును నేను సిద్ధపరిచానని, అయ్యా మీరు జ్ఞాపకం వచ్చే ఒక దినమును మాకు దయచేసావయ్యా. వందనాలు యేసు స్వామి, నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల వేళ మా జర్నీ, మా ప్రయాణం నీ మందిరం వైపే మా తొలి అడుగు వేసి, అయ్యా మా తొలి పలకరింపు నీతోనే నేటి దినం ప్రారంభించాలని ఆశతో ఆసక్తితో కదిలిన ప్రజలను బట్టి వందనాలు అయ్యా. మరొక నూతనమైన దినమును దయాకిరీటంగా దయచేయటం, రాత్రి వేళ చక్కటి విశ్రాంతిని, భద్రతను మాకు దయచేసావు. దేహానికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చావు. వందనాలు. ముఖ్యంగా నేటి కాల పగటి కాల దినపరిచర్యలో మీరు తోడుగా ఉండండి. అవమానం, అపనింద, అపకీర్తి, కీడు, శాపం, దరిద్రత, కన్నీళ్ళన్నీ రద్దు చేయబడాలయ్యా. ఆదరించబడే కార్యం జరిగించు నైనా. ప్రతి శోధన బంధకాల నుంచి విడుదల పొందే భాగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. ఉదయవేళ బలహీనులు ఉన్నారు, శక్తిహీనులు ఉన్నారు, సమస్యలతో పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు, నిందలు అవమానాలతో కటకటలాడుతున్న పరిస్థితుల మధ్య జీవిత పయనాన్ని సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆదరించగలిగిన వాడా, క్షేమాన్ని ముట్ట చెప్పగలిగిన వాడా, మా మధ్యకి దిగి వచ్చి అద్భుతాలు చేయగలిగిన వాడా, చెయ్యి పట్టుకుని నడిపించగలిగిన వాడా, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను విడవనని వాగ్దానం ఇచ్చినవాడా, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డనైనా మరుచునేమో, నేను నిన్ను మరవను, చూడుమున అరచేతుల మీద నిన్ను చెక్కుకున్నానని వాగ్దానం ఇచ్చినవాడా. వందనాలు అయ్యా. ఈ ఉదయవేళ నీ చేతులకు సమర్పించుకున్నాను. క్షేమం, భద్రత దయచే. ఏ విధమైన లోకములో ఎక్కడ ఎక్కడ పక్కకు తొలిపోయినా, ఎక్కడ తండ్రి మేము పక్కకు తొలగిపోయినా క్షమించగలిగిన వాడు నాయన. మా అపరాధ దోషములన్నిటిని మన్నించగలిగిన పరమ తండ్రివి అయ్యా. ఒక్కసారి నాయన ఉదయకాల వేళ దర్శించి మా ప్రాంత ప్రజలను కూడా మీరు విశేషంగా దర్శించు. ఈ లైవ్ ద్వారా వింటూ ప్రార్థనలో ఏకీవిస్తున్న బిడ్డలను నమ్మి విశ్వాసంతో నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వారిని దర్శించు అయ్యా. నీ వాక్కులతో నాయన ఈ ఉదయవేళ బలహీనమైన నీ దాసుడు నిలబడుతుండగా అరికాలు మొదలకు నడినెత్తి వరకు నీ దాసుడిని నీ యొక్క చేతి స్వరసతో మీరు తాకి శుద్ధీకరించి తేటగా మాట్లాడే జ్ఞానం విధేయత దయచే, వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయం దయచేయమని, విశేషంగా నీ సన్నిధికి నడిపించబడిన ప్రతి వారిని బలపరచమని యేసు అను శక్తి కలిగిన నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
మంచిది, శ్రేష్టమైన ఆగస్టు మాసం 8వ నెల 27వ తారీఖు చక్కటి బుధవారం తెల్లవారుతుండగా స్తుతి నైవేద్యం అనే ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమంలోనికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరు ఆశీర్వదించండి, కూర్చోనండి. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల వేళ స్తుతి నైవేద్యం అనే ఒక ఆధ్యాత్మికమైన ఆరాధన కార్యక్రమంలోనికి తరలి రాబడిన దైవ జనంగమైన మీకును, విశేషంగా ఈ ఉదయకాల వేళ ఈ లైవ్ ద్వారా ఈ వర్తమానం వింటున్న దేవుని జనంగానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాలను ప్రతి ఉదయం సాయంత్రం చాలా బాధ్యతగా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్న పరిచారకులకును, అదేవిధంగా ఉదయకాలపు శుభోదయం ఈ శబ్దయంత్రము ద్వారా దేవుని జీవ ఆశీర్వాద శుభ పలుకులు వింటున్న మన ప్రాంత సర్వజనులందరికీ మన రక్షకుడు, మన విమోచకుడు, జగత్ రక్షకుడైన ప్రభైన క్రీస్తు నామమున మీ అందరికీ దీవెనకరమైన సమాధానకరమైన శుభాభివందనాలు. అందరికీ వందనాలు. ఒకరికొకరు పలకరించుకుని వందనాలు తెలియపరుచుకుందాం. విశేషంగా మీ పక్కన వాళ్ళకి మీ కుడి చేతిని అందిస్తారు, వారికి ఒక క్షేమ సమాచారాన్ని మీరు తెలియపరుస్తారు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, ఆయన కృప నిరంతరముండును, ఆయన చేతి కార్యములను విడిచిపెట్టడు. 3 సార్లు ఆమేనండి. ఇరువురు కలిసి సమ్మత చొప్పున మీరు పలికిన ఆ శుభ సమాచారం యెహోవా నా పక్షమున ఏం చేయును? కార్యము సఫలము చేయును. ఆమేన్. మంచిది, శ్రేష్టమైన ఒక వాక్య చరణాన్ని ఉదయకాల స్తుతి నైవేద్యపు ఆరాధనలో శ్రేష్టమైన మాటను మనం చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. 139వ కీర్తన, దావీదు మహాశయుడు రచించిన కీర్తనల గ్రంథం 139వ కీర్తన శ్రేష్టమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ వాక్యాన్ని చదివి మనం ముందుకు సాగుదాం. 16వ చరణాన్ని సంపూర్తి చేస్తారు. 139వ కీర్తన 16వ చరణం, పేజీ నంబరు 525, పాత నిబంధన గ్రంథం. చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను, నియమించబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలండి. అక్కడ రాయబడిన శ్రేష్టమైన మాట మనం చదువుకున్నాం. ఈ దావీదు రచించినటువంటి ఈ 139వ కీర్తనలో 16వ వచనాన్ని అలా మనం చూసినప్పుడు అక్కడ కనపడేటువంటి స్పష్టత, అక్కడ కనపడే శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను ఏమై ఉండగా, పెండమనై ఉండగా. మన గురించి ఎప్పటి నుంచి దేవుడు తెలుసు? పుట్టిన తర్వాత, నడక ప్రారంభించిన తర్వాత, లేక కాస్త మనం ఎదిగిన తర్వాత కాదంట. ఈ లోకంలో ఒక రూపం తల్లి గర్భములో పిండమునై ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎరిగిన దేవుడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఆషామాషి దేవుడేం కాదు. ఆయనకి ఓ చరిత్ర ఉంది. ఆయన పరలోక భూలోక సంబంధమైన వాటిలో పరజ్ఞానము కలిగిన పరమాత్ముడు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? భక్తుడు అంటాడు, నేను పిండమనై ఉండగా చూడండి నీ కనులు నన్ను చూశాను. అంటే మన దేవుని కనులంట ఎప్పటి నుంచి మనల్ని పరిశీలన చేస్తున్నాయంట?
అదిగో లోకంలో పుట్టి కనులు తెరవకొనిపే, మాట్లాడే నోరు మాట్లాడటం రాకమునిపే, వినపడే చెవి వినపడటం ఇంకా ప్రారంభించకమునిపే, ఇదిగో మనకున్న అవయవాలు యాక్టివ్గా ఇంకా ఇవి అని పని చేయకమునిపే, ఇదిగో కాళ్ళున్నాయి అవి నడవకమునిపే. అంటే రూపం, మన కాళ్ళు చేతులు మన అవయవాలు తయారయ్యేటప్పుడే ఆయన కనులు పిండమ దశలో ఉన్నప్పుడే చూస్తున్నాయంట. ఆమేన్. ఎంత పరజ్ఞాని, ఎంత ముందు చూపగలిగిన వాడు, ఎంత భూత వర్తమాన భవిష్యత్ కాలమని ఎరిగిన పరజ్ఞాని. ఈరోజు ఒకే విషయం గమనించాలి, రహస్యం అనేది లేదు, చెయ్యింది ఆయనకి తెలియంది లేదు, మనం ఏం చేయబోతున్నామో అది ఆయనకి తెలియంది లేదు. ఈ లోకంలో ఏ కనులైనా మనం చూడకపోవచ్చేమో కానీ ఒక కనులు మాత్రం మన మీద కేంద్రకమై ఉన్నవి. గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ రోజున అందుకే అక్కడ దావీదనే మాట ఏంటి తెలుసా, నేను పిండమనై ఉండగా నీ కనులు నన్ను చూశాను. అంటే దేవుడికి ఎప్పటి నుంచి మనం తెలుసండి, ఇంటికి ఓ సహోదరి కోడలకు వచ్చిందనుకో, ఒక 15, 18, 20 సంవత్సరాలు వాళ్ళ ఇళ్ళ దగ్గరుండి ఆ తర్వాత వీళ్ళకి తెలుసుద్ది, వాళ్ళు ఎరిగిన వాళ్ళుగా ఉంటారు. ఆ తర్వాత నా తండ్రి నా తల్లి అని పిల్లలకు తెలిసేది ఎప్పుడు, కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత ఇతడు నా తల్లి తండ్రి అనే జ్ఞానోదయం కలుగుద్ది. తర్వాత ఇంకొకళ్ళు మనం తెలుసుకునేది ఎప్పుడు, ఆ ఫలానా వాళ్ళు మనకు పరిచయం అయినప్పుడు వాళ్ళు మనం చూస్తాం, మనల్ని వాళ్ళు చూస్తారు, ఫలానా వాళ్ళని ఆ తర్వాత మనల్ని గుర్తుపడతారు. కానీ దేవునికి ఉన్న పరజ్ఞానం ఏంటి తెలుసా, పరమాత్ముడికి ఉన్న దైవ జ్ఞానం ఏంటి తెలుసా, పిండముగా రూపించబడే ముందేనంట ఆయన కనులు మనల్ని పరిచయం చేయటం ప్రారంభించాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నరుడనే వ్యక్తి మీద పిండము దశ నుంచే దేవుని కనులు అతన్ని ఆమెను పరిశీలనిస్తున్నాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈ రోజున చాలాసార్లు 4 గోడల మధ్య ఉంటే బయటకు మనకు కనిపించవచ్చు, ఆ 4 గోడల బయట ఉన్నవాడు మనకు కనిపించకపోవచ్చు. కానీ ఏంటో తెలుసా, తల్లి అనే ఓ మాతృత్వం కలిగిన గర్భములో మనం రూపించబడేటప్పుడే ఆయన కనులు మనల్ని పరిశీలన చేయును, ఆయన కనుల ద్వారా ఆయన మనల్ని ఎరుగును. ఈ రోజున ఆ పరజ్ఞాని, అంత ఉన్నతమైన జ్ఞాన స్వరూపుడికి మనం ఏమని చెప్పగలం? ఆయన మనం అడిగింది చేయగలిగిన వాడిగా ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఆయన కనులు మనల్ని చూస్తున్నాయన్న సంగతి ఏ దశ నుంచి మరవకూడదండి. మనం తయారయ్యేటప్పుడు తెలియదు, కానీ ఆ దశ నుంచి కూడా ఎవరి కనులు మనల్ని చూస్తున్నాయంటండి, దేవుని కనులను చూస్తూ ఉన్నాయి. అడుగు వేసేటప్పుడు ఏ కార్యం చేస్తున్నామో, ఏ మనసులో ఏది కలిగి ఉన్నామో, ఏది కొనసాగిస్తున్నామో అది సమస్తము దేవుని కనులు పరీక్షిస్తున్నాయన్న సంగతి ఏ కోచమున మనం మరవకూడదు. ఆమేన్. తర్వాత చదవండి 16 లైన్ చదవండి, 16 చరణం 2 లైన్ చదవండి. నియమించబడిన దినములలో ఒకటి కాకముందే, చెప్పండి, నియమించబడిన దినములలో ఒకటి కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి అందరికి కూడా ఆమేన్. అక్కడ చక్కని మాట ఇంకోటి ఏమని రాయబడిందంటే, నియమించబడిన దినములలో ఒక్కటి కాకముందే. దానికి అర్థం ఏంటి తెలుసండి? అందరూ చెప్తున్నాను, తరల పైకి ఎత్తండి. నియమించబడిన దినాలలో ఒకటి కాకముందంటే ఎంత ఆయుష్ అయితే దేవుడు మనకు కేటాయించాడో, మనము తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చి ఒక దినము, చెప్పండి, ఒక దినము కాకముందే మనం ఎన్ని దినాలు జీవిస్తామో, ఏం చేస్తామో, ఎలా ప్రవర్తిస్తామో మన కాలగతులన్నీ గ్రంథములో ఏమయ్యంటండి, గ్రంథస్థం చేయబడ్డాయంట. ఆమేన్. అసలు ఆయన జ్ఞానానికి ఆలోచించండి, ఆయన అమోఘమైన పరజ్ఞానాన్ని ఆలోచించండి, ఆయనకున్న మేధ పరిజ్ఞానం, ఆయనకున్న
అపారమైన జ్ఞానాన్ని అంచనా వేసుకుంటే ఈ భూమి ఆకాశం కూడా వ్యత్యాసం సరిపోదు. అందుకే అక్కడ భక్తుడు అంటాడు, అయ్యా నేను పిండమనై ఉండగానే నీ కనులు నన్ను చూడటం ప్రారంభించను అంటాడు. ఆమేనందాం. తర్వాత రెండోది ఏంటో తెలుసా? నియమించబడిన దినములలో ఒకటి కాకముందే, అయ్యా నాకు ఆయుష్ ఇచ్చావా, ఆ ఆయుష్లో తల్లి గర్భములో పుట్టి ఒక దినము కాకముందే నా దినములన్నీ కూడా ఎక్కడ గ్రంథమయ్యాయి? ఎక్కడ? నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను, అంటే దఖలపరచబడ్డాయి. ఇదిగో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతకగలను, ఎన్ని సంవత్సరాలు నా పైన సాగుద్దో, ఎక్కడెక్కడ ఏ తప్పు, ఎక్కడెక్కడ ఏది చేసి ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో, ఒక మనిషి పిండము దశ నుంచి మళ్ళీ అతడు ముగింపు దశ వరకు కూడా ఆయన గ్రంథములో మన దినములన్నీ ఏమయ్యాయంట? లిఖితములాయను. ఇది తెలుసా మనకి? ఈ వాస్తవం ఒక్కసారి ఎందుకో జీవం కలిగిన దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు మనకి జ్ఞాపం చేస్తున్నాడు. జీవం కలిగిన దేవుడు ఈ మాట ద్వారా మనతో దీవెనకరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను పిండమనై ఉండగా నీ కనులు నన్ను చూశాను. నియమించబడిన దినములలో ఒక్క దినం గడకముందు, అంటే ఏంటి? మనకి ఆ ఇచ్చినటువంటి జీవితంలో తల్లి గర్భములో పుట్టి ఒక దినము కాకముందే నా దినముల లెక్కంతా కూడా నీ గ్రంథములో లిఖితములాయను. అనగా అర్థం ఏంటంటే దాఖలాపరచబడాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున లెక్క రాసే ఉన్నవాడు ఉన్నాడు, లెక్క కడుతున్నవాడు ఉన్నాడు, లెక్క అప్పగించుకునేవాడు ఉన్నాడు. లెక్కను బట్టి రాజ్యాలను కేటాయించేవాడు త్వరలో రాబోతా ఉన్నాడు. ఆయన దగ్గర ఎంత దీవెనకరంగా మన బ్రతికి అంత క్షేమంగా ఉంటాం. ఒకవేళ జీవితంలో మనిషి అనేవాడు ప్రకృతి సంబంధమైన కొన్ని కార్యక్రమాలలో దేహ సంబంధమైన విషయాలలో ఎక్కడ పడినా కాస్తో కూస్తో మానవ బుద్ధి ప్రకారం ఎక్కడ అడుగులు పడినా క్షమించేవాడు ఉన్నాడు. ఇదిగో చెప్పితే అర్థం చేసుకునేవాడు ఉన్నాడు. అర్థం చేసుకుని ఆ పాప దోషాలు మన మీద లేకుండా చేసి మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించేవాడు ఉన్నాడు. కాబట్టి ఆయన కనులు ప్రతి క్షణం మనల్ని ఏం చేస్తున్నాయండి? పరిశీలన చేస్తున్నాయి. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. అందుకే దైవ ఆయన కనుల కంట కనపడనిదేది, ఆయన కనులకు మరుగైనదేది, ఆయన కనులకు ఇదిగో కనపడకుండా మరుగు చేయబడిందే ఉంది. ఉదయవేళ భక్తుడు అంటాడు, అయ్యా నేను పిండముగా ఉన్నప్పుడే నీ కనులు నన్ను చూసెను. నియమించబడిన దినములలో ఒక్కటి కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ మాట విన్న తర్వాత ఆయన ఎంత పరజ్ఞాని, ఎంత దైవశక్తి కలిగిన వాడు, ఎంత దైవికమైనటువంటి ఆలోచన తీరు, అమోఘమైనటువంటి పరజ్ఞానిగా ఉన్నాడో మనం ఆలోచిస్తేనే మన ఊహకందని దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఎక్కడి నుంచి మనం తెలుసు అంటే అండి ఆయనకి చెప్పాలి. అక్కడ అందరూ కూడా చెప్పండి, ఎక్కడి నుంచి? మనము పిండముగా మనం రూపుదిద్దబడిన నాటి నుండి ఆయన కనులు మనల్ని చూస్తున్నాయంట. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం కొన్ని కార్యక్రమాలు, కొన్ని మాటలు, కొన్ని వ్యవహారాలు ఏదో లేరండి, ఇక్కడ చేసేది ఎవరికి తెలుసుద్ది, అక్కడ మాట్లాడింది ఎవరికి తెలుసుద్ది, ఇక్కడ నడిచిన నడక ఎవరికి తెలుసుద్ది అని మనం ధీమాగా కొన్నిటిని చేసి ఇదిగో నరకానికి ద్వారాలు తెరుచుకుంటాం. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒక మనిషి ప్రారంభం నుంచి మళ్ళీ ముగింపు దశ వరకు ఆయన కనులు ఆ వ్యక్తిని, ఆమెను పరిశీలన చేస్తూనే ఉంటాయి. ఆమేన్. అందుకే వాక్యంలో రాయబడిన మాట, ఆయన కనుదృష్టి నుంచి తప్పిపోయే నరుడెవడు, ఆయన కనుదృష్టి నుంచి ఇదిగో కనుమరుగయ్యే నరుడెవడు, ఆయన కనుదృష్టి నుంచి నీది చేయలేదని ఇదిగో తప్పుకునే నరుడెవడు అని చాలా తేటగా వాక్యంలో రాయబడింది. ఆమేన్. కాబట్టి మనం ఏది చేసినా, ఏది చేయబోతున్నా ఆయన కనులు చూస్తున్నాయన్న ఒక భయం, ఒక దైవికమైన తీర్మానం కలిగి మనం పయనిస్తే, ఈ రోజున మీతో చెప్తున్నాను,
మన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎవరి కనులు మన మీద ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఒక దైవికమైన ఆశీర్వాదపు నేత్ర చూపు మాత్రం మన మీద ఉంది. ఆ దైవికమైన నేత్ర చూపే ఎవరిదో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. కాబట్టి మనం ఒక్కసారి అయ్యా ఆ దశ నుంచి ఏ దశ వరకు నేల మీద వాలి ఆ నలుగురితో ఈ లోకం నుంచి పంపబడే వరకు నీ కనులు మమ్మల్ని చూస్తూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మీతో చెప్పిన మనిషికి 2 విషయాలు తెలియవంట. ఆ 2 విషయాలు ఏంటి తెలుసా? పుట్టేటప్పుడు అందరూ కూడా ఉండండి, ఎలా పుడతాడండి? తల్లి గర్భం నుంచి పుట్టేటప్పుడు ఏడుస్తూ ఏం చేస్తాడంట? పుడతాడు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామండి. బిగ్గరగా ఏడుస్తూ చాలామంది తల్లులకు అక్కడున్న బయటకు వాళ్ళు పిల్లలను తీసుకొచ్చినప్పుడు చూస్తారు, వాళ్ళు అలా పట్టుకొనగానే ఏం చేస్తారండి? ఏడుస్తారు. ఏడుస్తూ చూసి ఆ పిల్లలను చూసి ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబం ఏం చేస్తారండి? సంతోషంగా ఉంటారు. కానీ లోకాన్ని, అందుకే మీరు చూసారో లేదో, లోకంలో దాటి మనం లోకంలో మరణం నుంచి లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీతో చెప్పిన అందరిని ఏడిపిస్తూ అసలు ఈ లోకంలో నుంచి తిరిగి వెళ్ళిపోతాం. అంటే వచ్చేటప్పుడు ఏడుస్తూ వస్తాము, పోయేటప్పుడు నాన్న వాళ్ళని ఏడ్పించి లోకంలో నుంచి వెళ్ళిపోతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే మీరైనా నేనైనా ఎవరైనా వాక్యంలో రాయబడిన మాట, పిండముగా రూపుదిద్దిన నాటి నుండే దైవ కనులు మనం పరిశీలన చేస్తున్నాయి కనుక ఆ వినయత విధేయత కలిగి ఆ పరమ తండ్రికి మనం అప్పగించుకుందాం. ఆయన పరిపూర్ణతలోనే మన జీవితానికి కావలసిన శ్రేష్టమైనవన్నీ ధారాళంగా ఆ పరమ తండ్రి మనకు దయచేయుగాక. మీ కుడి చేతులకు వేరు ఎలా చూపించండి. ఎప్పటి నుంచి మనం ఆయన తెలుసంట? చెప్పండి. ఎక్కడ తయారైపడిన నాటి నుండి పవిత్రమైన మాతృత్వం తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దుతున్న నాటి నుండి మనం ఎవరికి తెలుసు అంటండి? ఆయనకి తెలుసు. అంటే ఎవరి కనులు చూసారుగా? ఆయన కనులు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా ఏమి చేస్తున్నామో సమస్తం పసిగడతా ఉన్నాయి, లెక్క రాసింది. అందుకే నియమించబడిన దినములలో, చెప్పండి, నియమించబడిన దినలో ఒక్క దినము కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన వాక్యం మనం విన్న తర్వాత ఇకనైనా మన జీవితంలో లెక్క కట్టేవాడు, తాటలో చూసేవాడు, చాటలో ధాన్యం పెట్టి తూర్పాత పెడితే గట్టి గింజలు ఒక పక్క, కూలి ఏ పక్కగా లేచిపోతుందో అదొక చాట పట్టుకుని తన తోకలతో రాకడలో పంపేవాడు త్వరలో రాబోతా ఉన్నాడు. ప్రతి వారి మీద, వారి వ్యాపారమైన, వ్యవసాయమైన, చేతువృత్తులైన, ఉద్యోగమైన, ఇదిగో కష్టపడటమైనా, కూలి పనులైనా, పిల్లల చదువైనా, ఈ కార్యంలోనైనా ఆయన కనులను మనం చూస్తాయి. ఆయన కనులు మనం చూసిన వెంటనే ఆయన అనుకూలమైన పిల్లలుగా కనపడినప్పుడు ఎంతటి శ్రమమైనా, ఎంత కష్టంలోనైనా కార్యం చేస్తాడు. అట్టి కృప ఆ మా తండ్రి సమృద్ధిగా ఈ ఆగస్టు మాసం 8వ నెల 27వ తారీఖు బుధవారం తెల్లవారుతుండగా ఈ చల్లని వేళ, ఈ ఉదయకాల యేసుతో మొదటిగా ఆయన్ని పరటికాల వేళ పలకరించి నేటికాల దినమును ప్రారంభించడానికి వచ్చిన మన జీవితాలలోనూ అనేకుల జీవితాలలో ఈ వాగ్దాన సందేశం మన జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. మీరు ఒక విషయాన్ని గమనించాలి. మనం ఎంతకాలం జీవిస్తామో, ఏదేది మన జీవితంలో కొనసాగబడతో కూడా మన దినముల లెక్క ఎక్కడ రాయబడిందండి? చెప్పండి. ఏ గ్రంథంలో రాయబడింది? ఆయన జీవ గ్రంథంలో ఏం చేయబడిందంట? లిఖితము చేయబడింది. ఈ గ్రంథం పరిశుద్ధ. ఆయన ఇంకో గ్రంథం, అది ఏ గ్రంథం అంటే గొర్రె పిల్ల. ఏంటో చెప్పండి? గొర్రె పిల్ల జీవ గ్రంథం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ 2 గ్రంథాలు ఉంటాయంట. ఒక గ్రంథం విప్పుతారంట, ఇంకో గ్రంథం విప్పుతారంట. ఒక గ్రంథం పరిశుద్ధుల పేర్లు ఉంటాయి, దాని పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథం. ఇదిగో తర్వాత లోకంలో అవకాశం ఇచ్చిన సద్వినియోగం చేసుకోకుండా పాపిగానే నేల మీద వాలి జీవితాన్ని ముగించిన వాడు గ్రంథం ఒకటి ఉండదంట. ఆ లెక్క ఒకటి, ఈ లెక్క ఒకటి, ఎవరి రాజ్యాన్ని వాళ్ళకి వాళ్ళ రాయలేదు. ఆమేన్.
కాబట్టి ఈ మనిషిగా మనం ఈ లోకాన్ని దాటుకుంటే ఒక పరిపూర్ణత కలిగిన జీవితాన్ని ఆయన ద్వారా అలవర్చుకుందాం. అట్టి కృపాన దేవుడి ఉదయకాలం శుభదినం దయచేయను గాక. ఆమేన్. ఎక్కడ వాళ్ళక్కడ ఒక చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, నేను పెండమనై ఉండగానే నీ కనులు నన్ను చూసేను. నియమించబడిన దినములలో ఒక్కటి కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చాలా అద్భుతంగా ఈ ఉదయకాల వేళ నీ వాక్కులను మాతో ఉంచారు. ఏమి ఉండలను, ఏమిచ్చి నిర్ణయం తీర్చుకోగలను తండ్రి. నీకే పరమ తండ్రి, నీకే స్తుతులు చేస్తున్నాను. ఎవరు ఎన్నెన్నో కార్యాలు ఉంటాయి, ఎన్నెన్నో ఆ కార్యాలు సఫలతోటి నీ పిల్లలు నీ సన్నిధికి వచ్చారు. ఈ ఉదయకాల వేళ నేటి పగటి కాల సమయంలో కావలసిన ప్రతి కార్యం, ప్రతి సహకారం, ప్రతి అవసరం, ప్రతి కార్యం జరిగి నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి కృపగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. చాలా దీవెనకరంగా నాతో మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రజలు నీ ద్వారా నడిపించబడటానికి సంసిద్ధతగా ఉన్న ప్రజలు అయ్యా నీ దయ కోసం, నీ కరుణ కోసం వేళ చాలా దీవెనకరమైన మాటల చేత మాతో మాట్లాడుతూ వచ్చావు. ఉదయకాల వేళ ప్రభా, మేము పెండమని ఉండ నాటి నుండే నీ కనులు మమ్మల్ని చూసును. నియమించబడిన దినములలో ఒక్క దినము కాకముందే మా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములైనని చాలా దీవెనకరమైన వాక్కుని ఉదయవేళ మాతో మాట్లాడేవు. వందనాలు. విశేషంగా వచ్చిన ప్రజలను బలపరచు. నేటి దిన పరిచర్యలో నిమగ్నమవుతున్న సర్వజనులందరినీ బలపరచు. గ్రామ సరిహద్దుల చుట్టూ నీ పరిశుద్ధతతో కావలగించు. విరోధం, వినాశనం, అనిష్టత, కలవరం, కన్నీళ్ళన్నీ రద్దు చేయబడాలా. నీ చేతి నీడలో ప్రజలకు నాయన దీవెనకరమైన కార్యం జరగాలి. విశేషంగా కూడి వచ్చిన ప్రజలను మీరు భద్రపరచు. రాలేని వారికి మరి యొక్క అయ్యా శ్రేష్టమైన ఆరాధనలో మీరు సిద్ధపరచండి. ఏ అదృష్టుడైన సాధారణ ఎక్కడ ప్రాణ నష్టం నాయన, ఏ కీడు, ఏ అనిష్టత, ఏ దరిద్రత, ఏ కన్నీళ్లు, ఏ కలవరాలు ఆవరించకుండా ఆదరించి క్షేమాన్ని ప్రసాదించు. వచ్చిన ప్రజలందరినీ దీవించి పంపు. రాలేని ప్రజలకు కూడా ఆదరణ దయచే అయ్యా. పరిచారకులు అలాగే హాస్పిటల్లో ఉన్న రోజులు ఈ లైవ్ ద్వారా వేళ ఈ ప్రార్థన కార్యక్రమాలను నిశ్శబ్దంగా చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్న దైవ జనంగాన్ని బలపరచు. ఇంకా నూతన ఆత్మలను పరిచయండి. ఎబ్బేదు సరిహద్దుల విషయాల పరిచయట్లు సంఘ సరిహద్దుల విషయాలపరచు అయ్యా. మా దినములలో నైనా ప్రతి దినం ఒక నూతనమైన దినముగా, ప్రతి దినం ఒక ఆశీర్వాదమైన దినముగా, ప్రతి దినము ఆయన నీ చిత్తాన్ని అనుగుణంగా మేము జీవించే దినముగా, మా జీవితాలలో పరిపూర్ణత కలిగి జీవించే అనుభవాన్ని మాలో నాయన నిశ్చయంగా మీరు ఆరాధించమని నాయన మనసారా ప్రార్థన చేస్తూ చిన్న పెద్ద తడ వచ్చిన వారందరినీ దర్శించమని, అల్పుడు అయోగ్యుడని సావకులను దర్శించాలి. ముఖ్యంగా ఎవరెవరైతే ఏ చోట్ల కనీసం నాయన లేచి 4 అడుగులు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు, కార్యం చేసి నీ నామానికి మహిమ తెచ్చుతున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనతో చక్కటి ఉదయకాల శుభవేళ యేసుతో చక్కటి మొదటి పలకరింపు. ఉదయవేళ మన జర్నీ, మన ప్రయాణం, మన తొలి అడుగు చక్కటి మందిరం వైపు వేసి యేసుతోనే మొదటి పలకరింపుగా మొదటిగా ఆయన సన్నిధికి వచ్చి మనకున్న పరిస్థితులను వివరించి చక్కటి 4 మాటలు చల్లని ఉదయకాలం శుభ పగలు మనం విన్నాం. దేవుడి మాటల్ని మన హృదయంలో స్థిరపరచును గాక. ఆమేన్. ఈ లైవ్ ద్వారా ఇప్పటివరకు ఈ కార్యక్రమాలను వీక్షించిన దైవ జనాంగానికి ఈరోజు మీ జీవితాలలో దేవుని ద్వారా మీరు పొందుకోవలసి, దేవుడు ఏవేవైతే మీకు నిర్ణయించాడో, కేటాయించాడో అవి మీరు పొందులాగున నా దేవుడు మీ పట్ల కృప చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు. దేవుని సన్నిధి ఆయన కృప మీకు తోడుగా ఉండబోతుంది. నా ప్రభు సర్వ సత్యము లోనికి మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. వందనాలు.